అమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఫోన్ చేయలేదు. ఇక రైడ్కి వెళ్తే మీరు అందరూ నమ్ముతారో నమ్మరో కానీ రైడ్కి వెళ్తే అసలు మాట్లాడు. ఏదైనా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో ఆయనని మేము అప్డేట్ కావడమే తప్ప, ఎందుకంటే మాకు డే అయితే వాళ్ళకి నైట్ అవుతుంది కదా. అట్లా బిజీ షెడ్యూల్ చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను ఫోన్లో మెసేజ్ ఏం చేయను, నేను సేఫ్గానే ఉంటా, నా గురించి అని కావాలంటే అప్డేట్ చూసుకొని ఇన్స్టాగ్రామ్లో అంటాడు. కానీ ఎవరు నమ్మరు ఈ మాట. నిన్న పోలీస్ వాళ్ళు కూడా అంతే అన్నారు, మీకు చేయకుండా ఉంటారా, మీరు మాట్లాడకుండా ఉంటారా, అమ్మ నాన్నకు చేయరా. వాళ్ళకి ఏం తెలుసు అండి, మేము ఉంటున్నాం కాబట్టి తెలుస్తుంది మాతోటి. అంటే మీరే ఫోన్ చేసి చెప్పపోయారు, చాలా మంది ఇట్లా వస్తున్నారు, ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, పోలీస్ వాళ్ళు వస్తున్నారు, ఏందన్నయ్య అసలు ఏం జరిగిందని ఎప్పుడన్నా మాట్లాడలేకపోయారు? మేము సన్నీకే కాంటాక్ట్ అవుతున్నాం కానీ ఇంకా మా కాంటాక్ట్లోకి రాలేదు. అందుకనే మేము ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని స్టేషన్లో అడిగినాం. ఒకవేళ సన్నీకి కాంటాక్ట్ అయితే కూడా ఏమని చెప్తారు, ఏం మాట్లాడారు? ఇండియాకి అయితే వస్తాడు. ఫస్ట్ ఇండియాకి వచ్చిన తర్వాత అన్నయ్య మీద పెట్టిన ఎఫ్ఐఆర్ని అదంతా క్లియర్ చేసేసుకొని బెట్టింగ్ యాప్స్ అయితే ఆపేసిండు, చేయట్లేడు. బెట్టింగ్ యాప్స్ చేయక కూడా 3 months అయిపోతుంది. ఇప్పుడు ఏంటి, కేసు అయితే నమోదైంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు అంటున్నారు. మీరేంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా, ఏం చేయబోతున్నారు? లీగల్గా ఎలా ఉంటే అంతే, మేము కూడా లీగల్గానే ఫాలో అవుతాం. ఏమనుకుంటున్నావు ఈ న్యూస్ మీకు ఎప్పుడైతే తెలిసిన కాడి నుంచి కూడా ఏమనిపిస్తుంది? ఎందుకంటే నిన్నమన్నటి వరకు కూడా ఒక పెద్ద ఫాలోయింగ్ మొత్తం కూడా గ్రామంలో కానీ జిల్లాలో కానీ ఒక చిన్న స్థాయి నుంచి కూడా అంత పెద్ద ఇంటర్నేషనల్ బైక్ రైడర్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ లో మొత్తం కూడా ఎప్పుడైతే కేసు నమోదు కావడం అప్పటి నుంచి పోలీసులు అని మొత్తం మీడియా అని మొత్తం కూడా భయ్యా శ్రీనివాస్ యాదవ్ మెడికల్ షాప్ దగ్గర కానీ గ్రామానికి రావడం ఏమనిపిస్తుంది? అందరూ అన్వేష్ వర్షనే వింటున్నారు కానీ మరి మా వర్షన్ కూడా వినాలి. అతను ఇండియాకి రావట్లేదు. అతను ఎందుకు రావట్లేదు? అతని మీద కూడా ఎఫ్ఐఆర్ ఉంది. 5 years నుంచి ఇండియాకి రావట్లేదు. ఏనంటే ట్యాక్స్ కడుతున్నా, ట్యాక్స్ కడితే సరిపోదు కదా, ఇండియాకి ఎందుకు రావట్లేదు అని ఆయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అందరూ? ఆయనను కూడా ఒకసారి క్వశ్చన్ చేయాలి, ఇండియాకి ఎందుకు రావట్లేదు, ఫ్యామిలీని దొంగచాటుగా వేరే కంట్రీలో ఎందుకు కలవాలి? ఇందాక మీ నాన్న కూడా ఒక క్వశ్చన్ చెప్పాడు, ఇదంతా కూడా ఒక కుట్ర దాగుంది. ఏంటి కుట్ర? ఎవరు కుట్ర చేస్తారంటే ఏదని? ఇప్పుడు మా అన్నయ్య ఎదుగుదల చూడలేక తోటి రైడర్స్ యూట్యూబర్స్ కూడా చేయొచ్చు. ఎందుకంటే మా అన్నయ్య బైక్ ఫీల్డ్ లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నారు బైక్ ఫీల్డర్ చాలా మంది ఉన్నారు బైక్ రైడర్స్. కాకపోతే మా అన్నయ్యకి ఫేమ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళందరూ సిటీలో ఉన్నారు, మేము పల్లెటూరు నుంచే వచ్చినాం. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ నేమ్ వస్తుంది. అరే వీడికి ఎక్కువ వస్తుంది, మన ఇంత లెవెల్లో ఉన్నా మనకి ఎందుకు రావట్లేవు, వ్యూస్ రావట్లేవు. అది ఎవరి టాలెంట్ వాళ్ళది. వే ఆఫ్ టాకింగ్ లో, లేకపోతే మా అన్నయ్య మాట్లాడే విధం నచ్చిందో, లేకపోతే ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో అట్లా చూస్తారు. దానికి వీళ్ళందరూ బైక్ రైడర్స్ వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరూ ఒకటై ఇట్లా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఇమ్రాన్ అన్న మీద కూడా ఒకటి పెట్టిర్రు, 20 కోట్ల స్కామ్ అన్నాడు. వాడు అక్కడెక్కడో ఉన్నోడికి ఇమ్రాన్ అన్న 20 కోట్ల స్కామ్ చేసిందని వీడికి ఎట్లా తెలుసు? వీడు మనుషుల్ని పెట్టిండా? మీ అన్నది 30 కోట్ల స్కామ్ అనేది. అదే మా అన్నది 30 కోట్ల స్కామ్ అన్నాడు, అన్నది 20 అన్నాడు. మరి ఇంకా రేపు 10 అంటాడు ఇంకెవరినన్నా. వాడు చెప్పిన వర్షన్ అంతా ఓకే అంటున్నారు, మరి వాడు చెప్పింది కరెక్టా కాదా అని అదొకటి ఎంక్వైరీ కమిషన్ వేసి చూడాలి. వాడి నోటికి ఏది వస్తే అది చెప్తుండు, వాడు ఇంత చేసిండు అంత చేసిండు అని. వాడు మరి యూత్ ని ఏం సాధిస్తుండు? నేను ఆ అమ్మాయిని తీసుకొని పోయినా, ఈ అమ్మాయిని తీసుకొని పోయినా, దానివల్ల యూత్ మంచిగా అవుతారు. బైక్ రైడింగ్ చేసి ఏదో ప్రమోషన్ చేసిండు, అది అయిపోయింది. మరి వీడు చేసి అన్ని గలీజ్ పనులే కదా. హోటల్కి తీసుకుపోయినా పాప బాగుందంటాడు, వీడియోస్లలో గలీజ్ చేస్తాడు. మరి వాడు చేసేది కరెక్టా? మీరు కూడా ఒకసారి ఛానల్స్ వాళ్ళైనా సరే, పోలీస్ వాళ్ళైనా సరే, వాని వర్షన్ లో కూడా చూడండి, వాడు ఎన్ని మిస్టేక్ చేస్తుండు. ప్రమోషన్ ఒక్కటే మిస్టేక్ అంటున్నారు. సరే ఆ ప్రమోషన్ అయిపోతే ఏ మిస్టేక్ లేనట్టే కదా, నార్మల్ గా రైడింగ్ చేసుకోవచ్చు. మరి వాడెందుకు రావట్లేదు ఇండియాకి? వాడి మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి, వైజాగ్ లో వాడి మీద కేసు అయింది, అది ఎఫ్ఐఆర్ అయింది. వాడికి పెళ్లి అయింది, డైవర్స్ అయింది. ఈ విషయాలు ఎవరు బయటికి పడలేదు. వైఎస్ యాదవ్ ఒక మంచి పొజిషన్ కి వచ్చారు, మంచిగా సెటిల్ అయ్యారు. కానీ మీరు చూస్తుంటే ఎందుకంటే మొత్తం కూడా ఆ మెడికల్ షాప్ తో అమ్మా నాన్న, మీరు మొబైల్ షాప్ తో, కానీ ఆ డబ్బులన్నీ కూడా మరి మీకు ఏదైనా వద్దని కానీ మీరు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు అన్న మీకు చెప్పాలి? మమ్మల్ని ఎప్పుడు అట్లా ఏం ఇబ్బంది పెట్టడు. ఎందుకు ఆయన సంపాదిస్తున్నారు కదా, ఎందుకు మీకు ఇంత బాధ? నీకు మొబైల్ షాప్ ఏంది, ఇదేంది అన్ని కూడా నేను నా ఇష్టంగానే పెట్టుకున్నా బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు మా అన్నయ్య మీద నేను ఆధారపడద్దు కదా. ఇప్పుడు నాకంటూ ఒక తెలివి ఉండాలి, నేను ఓన్ గా బిజినెస్ చేసుకోవాలి. అన్నయ్య డబ్బులతో ఎంతసేపు ఉండాలి? ఆయన హెల్ప్ చేస్తాడు, చేసేంతే చేస్తాడు ఎవరికైనా కదా. కానీ ఇప్పుడు అన్నయ్య, అదేవిధంగా ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని జీవితాలు నాశనం అయ్యి సూసైడ్ చేసుకొని కూడా మొత్తం లక్షలు కోట్ల రూపాయలు కూడా పోగొట్టుకున్నారు. చాలా మంది అలా ఉన్నటువంటి పరిస్థితి, బాధితులు ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. కానీ వారికి నువ్వేం చెప్తావు? మా అన్నయ్య ప్రమోషన్స్ వల్లనే సూసైడ్ చేసుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరన్నా. ఎందుకంటే ఓన్లీ మా అన్నయ్య బైక్ రైడింగ్ ఫీల్డే కాదు, యూట్యూబ్ లో ఎన్నో రకాల యూట్యూబర్స్ వీడియోస్ చేస్తారు, అందులో చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. ఓన్లీ మా అన్నయ్య వీడియోలు చూసే సూసైడ్ చేసుకున్నారంటే చాలా తప్పు ఇదైతే. ఎందుకంటే చాలా మంది నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి ఈ ఇన్సిడెంట్ జరిగిన కాంచి.
అరే నేను 50 లక్షలు లాస్ అయినరా, 10 లక్షలు లాస్ అయినరా, ₹1,00,00,000 లాస్ అయినరా, ఇంటికి వస్తా. నిజం కాదా ఇదంతా? ఎవడన్నా తెలివి ఉన్నోడైతే ₹1000 2,000 లాస్ అయితే ఏమనుకుంటామన్నా, మిడిల్ క్లాస్ వాడైతే సరే ఒకటి హై రేంజ్ 50,000 పోయినాయి ఏమనుకుంటా, మరి ఇది ఎట్లా తేడా కొడుతుందిరా, అవసరం లేదురా, ఉన్నాయి కూడా పోతాయి అనుకుంటారు. ఎవడన్నా 5 లక్షలు 10 లక్షల వరకు వేస్తాడు అన్న. అంటే అన్నయ్యకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అలాగే, ఎందుకంటే ఆయన ప్రతిది కూడా ఫాలో అవుతారు కాబట్టి ఒక 40 లక్షల మంది సబ్స్క్రైబర్ కాబట్టి ఆయన కూడా కొన్ని వీడియోస్ జరిగింది. ఒక మొబైల్ కొనడానికి వెళ్ళాడు, ఆ 1,90,000 అన్నారు, తన దగ్గర 90,000 ఉన్నారు. ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో కూడా మీకు ₹1,00,000 వస్తున్నాయి చూడండి అని కూడా అన్న చేసినటువంటి ప్రమోషన్ కి చాలా వరకు కూడా ఆశ పుడుతుంది కదా. అదే ఆ వీడియో వల్లనే ఇప్పుడు ఇదంతా ఇంత వైరల్ చేసినారు. అదే ఆ మెయిన్ వీడియో. మరి అదంతా బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడమే కదా అంటే. ప్రమోట్ చేసిండ్రన్నా, ఓకే. ఇప్పుడు అది ఎట్లా అంటే జాక్పాట్ అన్నట్టు, అది అయితే అవుతుంది, పోతే పోతుంది. అందుకని ఇప్పుడు ప్రమోషన్ చేస్తుండు, కానీ ఖచ్చితంగా మీరు ఆడాలి, ఆడితేనే నా వీడియోస్ చూడాలి. అంటే అన్న బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు, అది ఆడడం ఆడకపోవడం మీ ఇష్టం అంటారు అంతే అంటావు. కానీ అన్న అయితే బెట్టింగ్ యాప్ చేయొచ్చా, ప్రమోట్ చేయొచ్చా? ప్రమోషన్ చేసిండు కదన్న, ఎప్పటి నుంచో చేస్తుండు, ప్రమోషన్ చేసిండు. కానీ మా అన్నయ్య ఖచ్చితంగా ఆడాలని చెప్పలేదు. ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ 3 months నుంచి బంద్ చేసిండు. అంతకుముందు ఆ 3 months బిఫోర్ అయినా సరే ఆడండి, పక్క ఆడకుంటే నా వీడియోస్ చూడొద్దని ఏ రోజు ఎవరిని అనడు. అసలు ఆడాలని రూల్ కూడా లేదు కదా. ఎవరు ఇష్టం ఉంటే ఆడతారు, నేను ఆడనన్నా. ఇప్పుడు వాళ్ళ పిల్లగాళ్ళు ఎవరన్నా ఉంటారు, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఆడతారు, లేకపోతే ఆడరు కొంతమంది. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తావు, ఇది సన్నీ యాదవ్ కట్టించిన ఇల్లు, కట్టబోయే ఇల్లు? ఎందుకంటే అతను వీడియో చేశారు, తన సబ్స్క్రైబర్ల కష్టార్జితం ఉంది, వారిని ఆహ్వానిస్తానని సన్నీ యాదవ్ చెప్పినందుకే ఇది సన్నీ యాదవ్ ఇల్లుగా కూడా చూస్తున్నారు. వీడియోలో మా అన్న ఏం చెప్పినంటే ఇది మా ఇల్లు అన్నాడు. మా అంటే మేము ఫ్యామిలీ, నేను మా మమ్మీ మా డాడీ అందరం కలుస్తాం. నా సొంత ఇల్లు నేను సొంతంగా కట్టిస్తున్నాను ఏ రోజు అనలేదు. మేము అందరం కలిసి మా ఫ్యామిలీతో మేము కట్టించుకుంటాం. మా డాడీ మీ అందరం, మా డ్రీమ్ హౌస్ ఇది. సరే, చివరగా బిగ్ టీవీ ద్వారా మొత్తం మీ అన్నయ్య పైన కేసు కానీ ప్రమాణం కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి? ఈ ఇల్లు అయితే మా అన్నయ్యది కాదు, ఇది మా ఇల్లు, సొంతంగా కట్టుకున్న ఇల్లు. కావాలంటే మీరు మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సూర్యాపేటలో కూడా వెళ్ళి చూడండి ఎవరి పేరు మీద ఉందో. అంతేగాని చాలా మంది ఇంటికి వచ్చి ఇది సన్నీ ఇల్లు, ఇన్ని కోట్ల స్కామ్, అన్ని కోట్ల స్కామ్ అంటూ రోజు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఎన్ని కోట్లు సంపాదించంటారు ఇప్పటి వరకు సన్నీ యాదవ్? మాకైతే ఏ విషయం చెప్పడానికి, కోట్లలో ఎందుకు వస్తుంది అన్న లాభం? మీకు కూడా యూట్యూబ్ లో పెడతారు కాబట్టి మీ ఛానల్ కూడా ఏదైనా వ్యూస్ ని బట్టే వస్తుంది. మేము బెట్టింగ్ యాప్స్ పెట్టాం కదా, బెట్టింగ్ యాప్స్ లలో వాళ్ళు ఎంత ఇస్తారో మనకి ఎట్లా తెలుస్తుంది అన్న? నేను ఏ రోజు అందులో ఇన్వాల్వ్ కాదు కాబట్టి. మీరు గతంలో కూడా మీరు అన్నతో చెప్పిండ్రన్నారు బెట్టింగ్ యాప్స్ వద్దని, మీ ఫాదర్ ఇట్లా వద్దన్నా బంద్ అని కూడా మీరు అప్పుడు చెప్పిన కాంచి బంద్ చేసిండు. బంద్ చేసిన కాంచి వీడియోస్ కూడా చేయలేదు ఇక మా అన్నయ్య. చూడొచ్చు, ఆ సన్నీ యాదవ్ సోదరుడు అయితే కూడా పూర్తిగా చెప్తున్నారు, ఈ నివాసం పదే భయ్యా సన్నీ యాదవ్ నివాసం కాదు, ఇదంతా మా ఇల్లు అని చెప్పారు. మొత్తం కూడా ఉమ్మడి ఇల్లే. ఆ మెడికల్ షాప్ నిర్వహించుకుంటూ వారు కష్టపడుతున్నారు, మొబైల్ షాప్ తో తమ్ముడు కష్టపడుతున్నారు, ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇటీవలను అతను చాలా తక్కువ గ్రామానికి రావడం కూడా చాలా తక్కువ, 4 నెలల క్రితం వచ్చి వెళ్ళాడు తప్ప మళ్ళీ రాలేదు. ఖచ్చితంగా ఇప్పుడైనటువంటి కేసులను కూడా ఎదుర్కొంటాం, న్యాయ పోరాటం చేస్తాం, కావాలని కొంతమంది కుట్ర కూడా ఇందులో దాగి ఉందని చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం పూర్తిగా ఎప్పుడైతే సుమోటోగా కేసు నమోదు చేశారో అప్పటి నుంచి కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి, బయటికి మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా సన్నీ యాదవ్ తమ్ముడు కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మారడానికి, తన అన్న గురించి చెప్పే విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాం. సన్నీ యాదవ్ గతంలో వచ్చినప్పుడు కూడా మొత్తం ఎంతో అద్భుతంగా కూడా రూమ్ కూడా తిరిగి చూపించడం జరిగింది. ఇల్లు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వస్తా, సబ్స్క్రైబర్లందరినీ కూడా ఆహ్వానించి వారికి అంతా కూడా ఒక పార్టీ ఇస్తాను కూడా చెప్పినటువంటి పరిస్థితి. పోలీసులు మాత్రం ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. కొద్దిసేపు క్రితమే ఎస్పీ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఒక ప్రత్యేక టీం ని ఏర్పాటు చేశాం, ఇంటర్పోల్ సాయం కూడా తీసుకుంటాం, ఎందుకంటే అతను దేశ విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఇంటర్పోల్ సాయం కూడా తీసుకొని ఖచ్చితంగా అతన్ని ఇండియాకు రప్పిస్తాం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారందరిపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ పై కూడా ప్రస్తుతం ఆయన పరారులో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఎక్కడికి వెళ్లలేదు, దేశంకి పర్యటన కోసం వెళ్లారంటూ కూడా ఆయన తమ్ముడు భయ్యా సన్నీ యాదవ్ తమ్ముడైనటువంటి తను బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఇల్లు కూడా
బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్న డబ్బులతోనే ఇల్లు కడుతున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక దీనిపై కూడా తన సోదరుడు స్పందించాడు. అయితే ఈ ఇల్లు మొత్తం కుటుంబ సభ్యులంతా కలిపి కట్టుకుంటున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఆయన తమ్ముడు బిగ్ టీవీతో. ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినంత కూడా మనం విన్నాం ఇప్పటి వరకు. అయితే నూతన్లో నల్గొండ జిల్లా నూతన్ కల్లో బయ్యా సన్నీ యాదవ్ ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇల్లు మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వస్తున్న డబ్బులతోనే ఇల్లు నిర్మాణం చేపట్టారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తన తమ్ముడైనటువంటి సన్నీ యాదవ్ తమ్ముడు స్పందించాడు. బిగ్ టీవీతో ఆయన ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఇల్లు మొత్తం కూడా కుటుంబ సభ్యులంతా కలిపి నిర్మించుకుంటున్నామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.